హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మీకు ఛానల్స్ కనిపిస్తున్నాయి కదా పైన, ఫ్యాన్ ఒకటో రెండో వేయటం ఈ వీడియోలో అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వైరింగ్ మొత్తం అయిన తర్వాత ఇలా చేశారు, ఇలా చేస్తారు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మనం ఫ్యాన్ వేయడానికి కావాల్సిన వస్తువులు అనమాట ఇవి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది డీ క్లాంప్ అంటారు అనమాట. మనం దీనికి ఇలా యాంకర్ బోల్ట్లు అనేవి 8 mm ఈ రెండు వస్తాయి అనమాట. ఇలాంటి డీ హుక్ అయితే మామూలుగా ఇలా సింగిల్ హుక్ అనేది వేస్తున్నాం అనుకోండి, ఇదైతే సింగిల్గా ఉంటుంది అనమాట. ఫ్యాన్కి రాడ్కి క్లాంప్ అనమాట. అలాగే ఫ్యాన్ రాడ్ లైట్ వెయిట్ కాకుండా కొంచెం హెవీగా ఉన్నాయి, ఇలాంటివి వాడండి, చాలా బాగుంటాయి అనమాట మామూలు వాటితో పోల్చుకుంటే. ఓకే, ఇది అడుగున్నర రాడ్ అనమాట. శాప్లీస్తో మార్కింగ్ పెట్టుకుంటే మనకి అలా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఓకే, మార్కింగ్ దగ్గర పెట్టుకున్నాం కదా మిషన్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. లైట్గా కొంచెం లూజ్ చేసుకుని కొంచెం ఫ్రీగా ఉండేలాగా పెట్టుకుని మనం దిగ్గొట్టాలి. ఇప్పుడు మనం ఎక్కినాయి కదా. ఇప్పుడు మనం బిట్ తీసుకుని లైట్గా టైట్ చేద్దాం. ఓకే, టైట్ చేశాను కదా. టైట్ చేసి మళ్ళీ మనం వెనక్కి తిప్పేసుకోవాలి. ఓకే, వీటిని ఓపెన్ చేసేయాలన్నమాట. ఓపెన్ అయిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టుకుని దీన్ని కూడా టైట్ వేసి ఒకసారి ఓకే టైట్ వేసాను. మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట, లూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ డీ హుక్ అనేది తీసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు ఎక్కించుకుని టైట్ చేసుకుందాం. అలాగే అటువైపుది కూడా. ఇప్పుడు గట్టిగా టైట్ వేసేయచ్చు, మన హ్యాండ్ కొంది టైట్ వేయచ్చు. ఓకే, ఫుల్ టైట్ వేసేసుకోవచ్చు రెండు వైపులా. ఓకే, ఫుల్ టైట్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లాంపు రాడ్. ఓకే, మనం ఇది ఓపెన్ చేసుకుని ఇందులోకి క్లాంప్ అనేది ఎక్కించి ఇప్పుడు మనం ఈ ఫ్యాన్ రాడ్ ఉంది కదా, ఈ ఫ్యాన్ రాడ్ మనం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూశారు కదా. ఇప్పుడు బిగియడం అనేది అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు, సీలింగ్ నుండి అంటే స్లాబ్ నుండి కింద వరకు 21 అంగుళాలు అనేది ఉందన్నమాట ఈ రాడ్ సైజ్ అనేది మొత్తం కలుపుకుని. ఇప్పుడు మనకి సీలింగ్ అయిన తర్వాత మనకి కనిపించే రాడ్ వచ్చి 8 అంగుళాలు అనేది కనిపించేది అనమాట రాడ్డు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ ఫ్యాన్ రాడ్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది మీకు కొంతవరకు అయినా అవగాహన అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనకి సీలింగ్ హైట్ నుండి కిందకి 10 అంగుళాల లోపు, అంటే 8 అంగుళాలు 9 అంగుళాలు 10 అంగుళాలు అలా ఉండేలాగా చూసుకోవాలి కిందకి. అలా అని చెప్పి మళ్ళీ ఎక్కువ కూడా కిందకి ఉండేలాగా పెట్టకూడదు, మనకి చేతికి తగిలేస్తూ ఉంటుంది ఫ్యాన్ అనేది. ఓకే, చూసుకుని జాగ్రత్త పెట్టండి. అంటే మోడల్ డిజైన్ అనేది ఒకలాగా ఉండదు సీలింగ్లో, దాన్ని బట్టి రాడ్ సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే అడుగున్నర రాడ్డు, అలాగే 20 అంగుళాల రాడ్డు, అలాగే 22 అంగుళాల రాడ్డు, అలా రాడ్లు ఉంటాయి అన్నమాట. 9 అంగుళాల రాడ్లు, అలా సైజులు అనేవి ఉంటాయి అడుగు రాడ్లు. మనం సీలింగ్ వేసిన మోడల్ని బట్టి రాడ్లు అనేవి మార్చుకుంటూ సరైన హైట్లో పెట్టుకోవాలన్నమాట. లేకపోతే తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్యాన్లకు వచ్చే కప్పులు ఎక్కువ అందంగా ఉండవు అనమాట చూడటానికి, 2 కప్పులు ఎక్కకపోతే. అలాగే గాలి కూడా సరిగ్గా రాదు. సీలింగ్కి దగ్గరలో ఉందనుకోండి ఫ్యాను, గాలి కూడా సరిగ్గా రాదనమాట. ఓకే, మినిమం ఒక 8 అంగుళాల గ్యాప్ అనేది ఉండాలి సీలింగ్కి ఫ్యాన్కి. అది చూసుకుని మీరు రాడ్లు అనేవి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.